यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति शुभाशुभ परित्यागी. శుభాశుభ పరిత్యాగి, త్యాగి కాదు పరిత్యాగి. చూసారా విశేషమైన శుభము అశుభం అన్న భావనను మనసులోంచి పరిత్యజించాలి. త్యజించాలి కాదు, పరిత్యజించాలి. నేను ధ్యానం చేస్తున్నాను, నా వల్ల అందరూ చాలా లాభపడుతున్నారు, ఓహో ఇంతమందికి నేను బాగు చేశాను అని మనసులో భావన ఉండరాదు. వాళ్ళకి శుభం నా వల్ల కలిగింది అనే భావన మీకు ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళ వల్లనే వాళ్ళకి శుభం కలిగింది, నీ వల్ల కలగలేదు కనుక, అది అసత్యము కనుక. నీ వల్ల శుభం జరిగింది అనుకుంటే నువ్వు ఒక పిచ్చోడివి. గురువు యొక్క ధర్మము సత్యమును ప్రకాశం చేయడము, శిష్యుడి యొక్క ధర్మము సాధన చేసి దాన్ని సాధించడము. గురువు వల్ల వీడు బాగుపడ్డు, వీడి వల్లనే వీడు బాగుపడుతున్నాడు. గురువు నా వల్ల వీడు బాగుపడ్డాడు అనుకుంటే వాడు అసలు గురువే కాదు. కనుక నీ వల్ల ఇంకొక అశుభం జరుగుతుందని కానీ, నీ వల్ల ఇంకొక శుభం జరుగుతుంది కానీ భావన తీసేయి. ఇక్కడ భావన ఉండరాదు. శుభ అశుభ పరిత్యాగి భక్తిమాన్య. భక్తి అంటే స్వస్వరూపానుసంధానం భక్తి రీత్య విధేతే. భక్తిమాన్, నాలో నేను హాయి, ఇది భక్తి. స మే ప్రియ, అలాంటి వాడు నాకు ఇష్టము. నీ ఆత్మలో నువ్వు స్థితముగా, నువ్వు ధ్యాన యోగివికా. ఎవరైతే ధ్యాన యోగి వాడే నాకు ప్రియుడు. మిగతా వాళ్ళని నేను పట్టించుకోను, వీడిని పట్టించుకుంటాను. వీడు నా కులం వాడు, వీడు నా జాతి వాడు, నిర్గుణుడు, అలాంటి వాడిని నేను పట్టించుకుంటాను. వాడికి నా సహాయం ఎప్పుడూ ఉంటుంది. వాడి ముందే నేను ప్రత్యక్షం అవుతాను. బుద్ధియుక్తో జహాతేహ ఉబే. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఒక కీలకమైన విషయము చెప్తాను. భగవద్గీతలో ఉండే రహస్యం అదేమిటయ్యా అంటే, భగవద్గీతలో ప్రతి శ్లోకంలోనూ 2 పాదాలు ఉంటాయి, పై పాదము కింది పాదము. ఎక్కడెక్కడైతే అహం అని వాడతాడో అది ఆ వేదవ్యాసుడికి, ఆ శ్రీకృష్ణుడికి, ఆ పరమాత్ముడికి సంబంధించినది వ్యక్తిగతంగా. ఎక్కడైతే మామ్ అంటారో అది జనరల్గా సంబంధించింది, అది ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టుకోవాలి. అంటే ఉదాహరణకు ఒక చెప్తాను. దీన్ని భగవద్గీతలో చరమ శ్లోకం అంటారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. మాం ఏకం శరణం వ్రజ. మాం అన్నది అక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ లో తీసుకుంటే ఏమంటే నిన్ను నువ్వే శరణు వేడుకో. ఈ మధ్య ఒక పుస్తకం వచ్చింది ఇంగ్లీష్లో. ఆ పుస్తకం పేరు ఐ యామ్ దట్ ఐ యామ్. మోజెస్ కొండ మీదకి ఎక్కినప్పుడు అక్కడ వినపడుతుంది మోజెస్కి, ఐ యామ్ దట్ ఐ యామ్ అని చెప్పేసి, నేను అని చెప్పేసి. దానికి నేను ఏం చేశాడంటే ఐ యామ్ దట్కి ఒక కామా పెట్టాడు. ఐ యామ్ దట్, నేను అది. ఐ యామ్ అంటే లేదు. ఆ కామా పెట్టడం వల్ల దాని అర్థవంతా మారిపోయి దాని అర్థవంతా సువిదితమైంది. అలాగే భగవద్గీతలో మామని ఎక్కడ వచ్చినప్పుడల్లా మనం ఇన్వర్టెడ్ కామాస్ పెట్టుకుంటే ఆ మామ్ అనేది ఆ కృష్ణుడికి, ఆ వేదవ్యాసుడికి, ఆ వ్యక్తిగతంగా సంబంధించింది కాదు. మామ్ అంటే నేను, ఎవరిని వారు శరణు వేడుకోవాలి. కనుక ఒక పాదంలో మామ్ ఉంటుంది, రెండో పాదంలో అహం అని ఉంటుంది. ఆ అహం అని వచ్చినప్పుడు ఆ వ్యక్తిగతంగా పరమాత్మకు సంబంధించింది. నువ్వు అలా ధ్యానంలో కూర్చో, నేను నీ సంగతి చూస్తాను. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం అంటే నీ నేనులో నువ్వు స్థితం ఉండు. అప్పుడు ఈ నేను అనేబడి నేను నీకు సహాయం చేస్తాను.
అహం త్వా సర్వ పాపేభ్యో, నీ పాపాలని నేను నీకు తీసేస్తాను. అంటే నేనంటే నీ కర్మలు నీకు ప్రశాంతంగా అవుతాయి, నీకు కావాల్సిన శక్తి నా వల్ల మనకు వస్తుంది. నేను సహాయం చేస్తాను. నువ్వు ధ్యానం చేస్తే, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి ప్రయత్నిస్తే నీకు మ్యాచింగ్ ప్రాబ్లం పనిగా నా దగ్గరికి వస్తుంది. నువ్వు ప్రాబ్లం పనిలో ఏమీ లేకపోతే నా దగ్గర నుంచి ఏమీ రాదు. నువ్వు ఎంత వేస్తే నా దగ్గర నుంచి అంత వస్తుంది. నువ్వు 20% వేస్తే నా దగ్గర నుంచి 20% వస్తుంది. నువ్వు 30% వేస్తే నా దగ్గర 30%, నువ్వు 0 వేస్తే నా దగ్గర నుంచి ఏమీ రాదు. కనుక నా దగ్గరికి రావాలంటే నువ్వు కూర్చోవాలి ధ్యానంలో. సర్వధర్మాన్ని పరిత్యజ్య, అనేక ధర్మాలు ఉన్నాయి, ఆ ధర్మాలను వదిలిపెట్టేసి నువ్వు ధ్యానంలో కూర్చో. రమణ మహర్షి అలా కూర్చున్నాడు, అన్ని ధర్మాలు వదిలిపెట్టేసి. కనుకనే మహర్షి శుభాశుభ పరిత్యాగి, శుభ అశుభ రెండు పరిత్యజించేసి, శుభం అంటే ధర్మము, అశుభం అంటే అధర్మము. అధర్మం పరిత్యజించని చెప్పి అందరూ చెప్తారు, కానీ ధర్మం కూడా పరిత్యజించి, శుభం కూడా పరిత్యజించి ఏం చేయాలంటే సర్వధర్మాలను పరిత్యజ, అన్ని ధర్మాలను వదిలిపెట్టేసి ఏం చేయాలంటే ధ్యానంలో కూర్చోవాలి. మామేకం శరణం రచ, అంటే ధ్యానము మాత్రమే చేయవయా, అప్పుడు నేను నీకు కావాల్సిన సహాయాలన్నీ చేస్తాను. మొట్టమొదటి పాదంలో మాం వస్తుంది, రెండవ పాదంలో అహం వస్తుంది. అనన్యాంశంతో మాం ఏ జనా పర్ముపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. రెండవ పాదంలో అహం వస్తుంది, మొట్టమొదటి పాదంలో మాం వస్తుంది. అనన్యాంశంతో, ఇంకొకరిని చింత చేయకుండా, ఏ జనులైతే మాం తమంతాము పర్యుపాసతే ఉపాసించుకుంటారో తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం మహాన్, వాళ్ళ యోగక్షేమాలు నేను వహిస్తాను, నేను నిర్వహిస్తాను. నువ్వు నీ పని చేయి, ధ్యానం చేయి. శుభ అశుభాలు రెండు వదిలిపెట్టేసేయి, ధర్మాలు రెండు వదిలిపెట్టేసేయి. నువ్వు భక్తిమంతుడుగా నీలో నువ్వు విరాజులు, నీ ధ్యానం నువ్వు చేసుకో, నీ యోగంలో నువ్వు కలుసుడు. నీకు కావలసిన యోగ క్షేమాలు, యోగం అంటే ఆధ్యాత్మిక పురోగతి, క్షేమం అంటే ప్రాపంచిక పరిరక్షణ, అవి రెండు నేను చూసుకుంటాను. ప్రహ్లాదు ఎప్పుడు ధ్యానంలో ఉన్నాడు, ఆ హిరణ్యకశిపుడు కొండని కింద పడేసినట్టే ఈయన బతికిపోయాడు. ధ్యానంలో ఉన్నాడు కనుక ఈయన ధ్యానంలో ఏమాత్రం పొరపాటు ఉన్నా కింద పడి చేస్తుండేవాడు. ఇంత కూడా పొరపాటు లేదు కనుకనే ఆయన రక్షింపబడ్డాడు. ఆయన సంగతి పైవాడు చూసుకుంటాడు. ఎప్పుడు నీ సంగతి నువ్వు చూసుకుంటున్నావు కనుక ప్రహ్లాదుగా, కనుక నీకు ఆ శుభ అశుభ పరిత్యాగం చేసేసి నీ ధర్మాలన్నీ వదిలిపెట్టేసి పరిత్యజించి నీలో నువ్వు స్థితుడివిగా సర్వధర్మాన్ని పరిత్యజ్య మాం ఏకం శరణం రచ. మాం అంటే నిన్ను నువ్వు, ఇన్వర్టెడ్ కామాస్. మాం అని ఎక్కడ వచ్చినా కూడా ఇన్వర్టెడ్ కామాస్. రిమెంబర్ దిస్ పాయింట్, దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సీక్రెట్ ఆఫ్ భగవద్గీత. అనన్యాంచింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే. ఒక చోట మాం అని, ఇంకో చోట అహం అని. ఎందుకంటాడు ఒకటే శ్లోకంలో రెండు పాదాల్లో? మాం అంటే వేరే, అహం అంటే వేరే. మాం అంటే నిన్ను నువ్వు, అహం అంటే నేను. ఈ కృష్ణుడు, ఈ వేదవ్యాసుడు, ఈ శివుడు, ఈ శంకరుడు, ఎవడో ఒకడు ఆస్ట్రల్ మాస్టర్. ప్రతి ఫిజికల్ సోల్కి ఒక ఆస్ట్రల్ మాస్టర్ ఎప్పుడు గైడ్గా ఉంటాడు. నువ్వు నీ పని సరిగ్గా చేస్తే వాడు నీకు ఎండగా ఉంటాడు. నువ్వు పిచ్చి పిచ్చి చేశాడంటే, ఉరి పోసుకుంటే వాడే వచ్చి ఉరి పోసుకోవడం ఆపు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, అనన్యాంచింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఎన్నో చోట్ల ఈ విధంగా మాం అహం అని వస్తుంది. మీరు దయచేసి ఆ భగవద్గీతను చూసినప్పుడల్లా మాం వచ్చినప్పుడల్లా ఎవరికి వారే అని దాన్ని ఆపాదించుకోవాలి. అహం వచ్చినప్పుడు ఆస్ట్రల్ మాస్టర్, ఆస్ట్రల్ గైడ్, నీకు కనిపించని ఆ యొక్క యోగి నీ పక్కన ఉన్నాడు, కానీ నీకు కనిపించడు. అతను నీకు కావాల్సినవి చేస్తాడు, నీకు నువ్వు చేసుకుంటే. సర్వధర్మాన్ పరిత్యజ్య. సర్వధర్మాలంటే ఈ శారీరక పరమైన ధర్మము, కుటుంబపరమైన ధర్మము కొంతకాలం పక్కన పెట్టు. నువ్వు ఐఏఎస్ పరీక్షలు రాసుకోవాలంటే, పరీక్ష పాస్ కావాలంటే మిగతా అన్ని పక్కన ధర్మాలు కొన్ని పక్కన పెట్టాలి కదా. అలాగే నీ ఆత్మ
మోక్షం పొందాలంటే, తీవ్ర సాధన చేయాలంటే నువ్వు కాస్త మిగతా పక్కన పెట్టాలి, ఆ ధర్మాలు వదిలిపెట్టాలి. కొంతసేపు ఆకలిగా ఉంటే ఏమైంది? ఆకలి అనే ధర్మం ఉంది శరీరానికి. ఆకలి వేస్తూనే భోంచేయాలి, ఆకలి వేస్తూనే భోంచేయాలా? ఆ ధర్మం కాస్త పక్కన పెట్టచ్చుగా. నిద్ర వస్తూనే నిద్రపోవాలా? త్యాగరాజ స్వామి ఏం చెప్పాడు? నిద్ర నిరాకరించి తమ్ముడ చేపట్టి అన్నాడు. నిద్ర నిరాకరించు, నీ ఆకలిని తిరస్కరించు, నీ శ్వాసను చేపట్టు, నీ శ్వాస మీద ధ్యాస పెట్టు. ఆ శరీర ధర్మం ఒకంత పోనీ, ఆకలితో ఉండు, ఏమీ పర్వాలేదు. నిద్ర వస్తే రాని, ధ్యానం చెయ్యి. ఆ శరీర ధర్మాన్ని పక్కన పెట్టు. ఇంట్లో పెళ్ళ ముట్టుకుంటూ ఉంటుంది, కూరలు తీసుకురా అని చెప్పేసి. రేపు పొద్దున్న తీసుకురా, ఇవాళే తినాలి ఏంటి అన్ని వంకాయలన్నీ. ఇవాళ నీ పెళ్ళాన్ని తిరస్కరించు, కూర్చో ధ్యానంలో. నీ మొగుడిని తిరస్కరించు, పక్కింటికి వెళ్ళి నీ పుట్టింటికి వెళ్ళి కాస్త ధ్యానం చేసుకుంటా. కనుక ఈ కుటుంబ ధర్మాలను, శరీర ధర్మాలను, సర్వధర్మాలు, ఈ ధర్మాలన్నింటినీ కాసి పరిత్యజించి నీ ఆత్మధర్మంలో నువ్వు ఉండు. మామేకం శరణం వ్రజ. అప్పుడు ధర్మో రక్షత రక్షిత లాగా ధ్యానో రక్షత రక్షిత. ఎవరైతే ధ్యానాన్ని రక్షిస్తారో వాళ్ళ చేత రక్షింపబడిన ధ్యానం వాళ్ళని తిరిగి రక్షిస్తుంది. ధ్యానో రక్షతి రక్షిత, ధర్మో రక్షతి రక్షిత. నీ చేత రక్షింపబడిన ధర్మమే నిన్ను మళ్ళీ రక్షిస్తుంది. నీ చేత రక్షింపబడిన ధ్యానమే నిన్ను మళ్ళీ తిరిగి రక్షిస్తుంది. ఆ తిరిగి రక్షిస్తున్నది రెండవ పాదము అహం. నువ్వు దాన్ని రక్షించడం అనేది, నీ ధ్యానాన్ని రక్షించడం అనేది మాం. నీ చేత రక్షింపబడిన నీ ధ్యానము తిరిగి నిన్ను రక్షిస్తుంది. నేను ధ్యానానికి అంకితమయ్యాను. నా జీవితంలో నా ధ్యానం రక్షించింది. నాకు కావలసినవన్నీ నా ధ్యానం చూసుకుంటుంది. నేను డబ్బు సంపాదించడం మానేసి 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయింది. కానీ నేను తింటూనే ఉన్నాను, నా కుటుంబం తింటూనే ఉంది, ఇంకా బాగానే తింటున్నాను. కనుక నా చేత రక్షింపబడిన నా ధ్యానము నన్ను తిరిగి రక్షిస్తోంది. ఇది సైన్స్. ఎవరికైనా అంతే, నా ఒక్కడికే కాదు, ప్రహ్లాదుడికి ఒక్కడికే కాదు, ఎవరికైనా అదే సైన్స్. నువ్వు నీ ధర్మాలన్నీ పక్కన పెట్టి ఆత్మధర్మాన్ని చూసుకో. కుటుంబ ధర్మాన్ని, నీ శరీర ధర్మాన్ని పక్కన పెట్టి 3 ధర్మాలు ఉన్నాయని చెప్పాను కదా. త్రయీ ధర్మం అనుప్రపన్న గతాగతం కామకామా లభంతే. ఈ 3 ధర్మాలు అంటే కుటుంబ ధర్మము, శరీర ధర్మము, మరి ఆత్మధర్మంలో ఈ 2 ధర్మాలు, కుటుంబ ధర్మాలు అంటే ఆ సమాజ ధర్మాలు, ఆ శరీర ధర్మాలు పక్కన పెట్టి ఆత్మధర్మాన్ని చూసుకో. దాని పేరే మామేకం శరణం వ్రజ. అప్పుడు అహం త్వా అంటే నీ చేత రక్షింపబడిన ఆ ధ్యానము నిన్ను తిరిగి ఆ పాపాలన్నీ పోగొట్టి నిన్ను మోక్షం ప్రసాదిస్తుంది. నీ ధ్యానం వల్ల, నీ ఆత్మ జ్ఞానం వల్ల నీ కర్మలన్నీ నశిస్తాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అపిచేతసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృతమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజనం సంతరిష్యసి. అపిచేతసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృతమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజనం సంతరిష్యసి. నువ్వు ఒక మహాపాపాత్ముడు కన్నా ఇంకా పాపాత్ముడు అయినా అంతటి పాపం కూడాను ఒక్క ఆత్మజ్ఞానం వీచుకలో అంతా భస్మీపటలమైపోతుంది. నేను ఎంత పాపాత్ముడు అని చూసుకోకు. ఎంత పాపాత్ముడైనా కూర్చుని ధ్యానం చేయి. నీ పాపం అంతా నీ ధ్యానంలో, నీ ఆత్మ యొక్క అనుభూతిలో అది భస్మీపటలం అయిపోతుంది. ఎప్పుడైతే నీ 3వ కన్ను తెరుచుకుందో, నువ్వు చేసుకున్న పాపాలన్నీ నీ 3వ కన్నులో భస్మం అయిపోతాయి. అదే శివుడు 3వ కన్ను తెరిస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ భస్మం అయిపోతారంటే పక్కవాళ్ళు భస్మం కాదు. అదంతా ఒక చక్కటి కథలు అయ్యారు పురాణాల్లో. నీ 3వ కన్ను వల్ల నీ పాపాలన్నీ భస్మీపటమైపోతాయి. నీ ఆత్మజ్ఞాన వీచిక వల్ల, ఒక్క ఆత్మజ్ఞాన వీచిక వల్ల నువ్వు ఎంతటి పాపాత్ముడమైనా సకల పాపాలు భస్మం అయిపోతాయి. నువ్వు నీ మిగతా ధర్మాన్ని పక్కన పెట్టు. రోజు తినాలా? అవసరమా? రోజు తినాలా? వారానికి ఒక రోజు తింటే సరిపోలే? చక్కగా ధ్యానం చేసుకోవచ్చుగా. ఎంతటి ఆత్మశక్తి వస్తుందో. మై డియర్
चतुर्विधा भजन्ते माम्। चतुर्विधा भजन्ते मां जना सुकृतिनो अर्जुन आर्तो जिज्ञासुरतान्ति ज्ञानी च भरतर्षभ 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 चतुर्विधा भजन्ते जना मां सुकृतिनोऽर्जुन आतो जिज्ञासुरथान्ति ज्ञानी च भरतर्षभ ध्यायतो विषयान् पुंसः सङ्गस्तेषु परिजायते संजायते कामात् क्रोधाभिजायते क्रोधात् भवति सम्मोहः सम्मोहात् बुद्धिविभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशो बुद्धिनाशात् प्रणश्यति 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 यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति शुभाशुभपरित्यागी भक्तिमान् समे प्रियः समे प्रियः समे प्रियः सर्वधर्मान् परित्याज्य मामेकं शरणं व्रज अहं त्वां सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुच मा शुच मा शुच मा शुच सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज। अनन्यान् चिन्तयन्तो मां ये जना पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहं वहाम्यहं वहाम्यहम्। अनन्यान् चिन्तयन्तो मां ये जना पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहं वहाम्यहं वहाम्यहम्। उद्धरेदात्मनात्मानम् आत्मानमवसादये आत्मैव ह्यात्मनो बन्धुः आत्मैव रिपुरात्मनः रिपुरा
ఎవరు ఒకటి తెరవరాదు. ఒక 5 నిమిషములు శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. కుటుంబ ధర్మాలు వదిలిపెట్టేసి, శారీరక ధర్మాలు వదిలిపెట్టేసి మనము ఆత్మ ధర్మంలో విరాజిద్దాము. దాని పేరే ధ్యానం. శుభము వదిలిపెట్టేసి, అశుభము వదిలిపెట్టేసి భక్తిమాన్ మనలో మనం స్థితమవుదాం. స్వస్వరూపానుసంధానంలో విరాజిద్దాం. దాని పేరే ధ్యానం. భగవద్గీత సందేశం అంటే ధ్యాన సందేశమే. భగవద్గీత యొక్క దైనందిక జీవితంలో అనుష్ఠానం అంటే ధ్యానం చేయడమే. ధ్యానో రక్షతే రక్షిత. ఎవరు ధ్యానం చేస్తారో, ఎవరి చేత ఏ ధ్యానం రక్షింపబడుతుందో ఆ ధ్యానం తిరిగి వాళ్ళని రక్షిస్తుంది. వాళ్ళ యోగక్షేమాలు చూసుకుంటుంది. ఆర్తనాదాలు పలికేవారైనా, సుఖాభిలాషులైనా, జిజ్ఞాసులైనా అందరికీ ఒకటే మార్గము, ధ్యాన మార్గం. ఎవరి వారి ఉద్ధరించుకోవాలి, అందరికీ ఒకటే ఉద్ధరణ మార్గము. దాని పేరే శ్వాసానుసంధానము, ధ్యానాభ్యాసం. प्रणिपातेन परिप्रश्नेन सेवया उपदेशन्ति ते ज्ञानिनः तत्त्वदर्शिनः ज्ञानिनः तत्त्वदर्शिनः ఓకే ప్లీజ్, దయచేసి కళ్ళ మీద చేతి పెట్టుకుందాం. 5 సెకండ్లు. 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా చేతులు తీసేస్తూ పడగలు తెలుద్దాం. ధ్యానానికి గట్టిగా చప్పట్లు కొడదాం. ధ్యాన యోగులందరికీ చప్పట్లు కొడదాం. యోగేశ్వరు వేద వ్యాసవానికి మనం విజయం పొందుతున్నాం. 10 minutes rest. My dear friends and my dear masters and my dear gods of this great earth, ఈ భగవద్గీత సందేశం ద్వారా ఒకటే ఒక విషయం అందరికీ నేను చెప్పదలుచుకున్నాను. అదేమిటంటే ఆ భగవద్గీతలో ఉండే ఒక చిన్న కోడ్. దిస్ ఈజ్ ద కోడ్ ఆఫ్ ద భగవద్గీత. ఎక్కడెక్కడైతే మామ్ అని వస్తుందో, మై అని వస్తుందో అది మనల్ని మనం ఆపాదించుకోవాలి. అహం అని వస్తుందో అది వేరొక వ్యక్తి, వేరొక యోగేశ్వరుడు, వేరొక ఆస్ట్రల్ మాస్టర్కి అని మనం తెలుసుకోవాలి.
2 శ్లోకాలు చెప్పుకున్నాం. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. ప్రథమ పాదంలో మాం అని వస్తుంది, రెండవ పాదంలో ద్వితీయ పాదంలో అహం అని వస్తుంది. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో. అహం అని రెండవ పాదంలో వస్తుంది. ఇదొక శ్లోకం తెలుసుకున్నాము. మరొక శ్లోకంలో అనన్యాన్ చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. అహం అనేది రెండవ పాదంలో వస్తుంది. ఇంకొక ఉదాహరణ తీసుకుందాం. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి స చ మే న ప్రణశ్యతి యో మాం పశ్యతి. యో మాం పశ్యతి, మాం చూసారా ప్రథమ పాదంలో. యో మాం పశ్యతి అంటే ఎవడైతే తనలో చూస్తాడో, యో మాం పశ్యతి సర్వం సర్వం చ మయి పశ్యతి, తనలో అంతా చూసుకుంటాడో, అంతటిలో తనను తాను చూసుకుంటాడో అది అర్థం. మామూలు భగవద్గీతలో అందరూ ఏమంటారంటే మామన్నా అహమన్నా రెండు ఒకటే, ఆ కృష్ణ పరమాత్మే, ఆయనకే అంత అర్పణం అనుకుంటారు. కానీ ఆ కోడ్ తెలియక, ఆ భగవద్గీత కోడ్ తెలియక, మరి ఇప్పుడు ఒక బీరువా మన బ్యాంకులో అకౌంట్ పెడతాము, ఆ కోడ్ మర్చిపోయాము, మన డబ్బులు మనకి రావు, మన మన నగలు మనం తీసుకోలేము. మన కోడ్ నెంబర్ మర్చిపోతాం. మనం మర్చిపోతే అంతా పోయినట్టే. ఆ కోడ్ నెంబర్ గుర్తుకున్నామంటే 3, 4, 5, 6, 7 ఏదో ఒకటి గుర్తుంచుకుంటే మళ్ళీ మనం ఆ యొక్క బ్యాంక్ లాకర్ తెరుచుకుని మనకు అన్ని లభిస్తాయి. భగవద్గీత అనే బ్యాంక్ లాకర్ తెరుచుకోవాలంటే ఆ కోడ్ ఏమిటంటే మాం అంటే ఎవరిని వాళ్ళు ఆపాదించుకోవాలి, అహం అంటే అది హాస్టల్ మాస్టర్ యొక్క కథ, మనకి సంబంధించింది కాదు, ఇచ్చేవాళ్ళు ఇస్తారు. 3 శ్లోకాల్లో చిన్న ఉదాహరణ ఎక్కడ చూసినా మీకు ఇదే కనబడుతుంది. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. అనన్యాన్ చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి సర్వం యో మాం పశ్యతి సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి. యో మాం పశ్యతి సర్వత్ర, ఎవరైతే తనలో తాను మొత్తం చూస్తాడో, సర్వం చ మయి పశ్యతి అంతా తనలో చూసుకుంటాడో, అలాంటి వాడికి నేను చావను, నాకు వాడు చావడు. ఇది అర్థం. సో మై డియర్ ఫ్రెండ్స్, మాం మయి అని చెప్పేసి ప్రథమ పాదంలో వస్తుంది, ద్వితీయ పాదంలో అహం అని ఇప్పుడు వస్తుంది. నీది నువ్వు చేసుకుంటే నేను నీకు చేస్తాను, అది అర్థం. నీది నువ్వు చేసుకోకపోతే నేను నీకు సంబంధించిన వాడిని కాను. మ్యాచింగ్ ప్రావిడెంట్ ఫండ్. మాం అనేది నీకు నువ్వు చేసుకునేది, అహం అనేది నేను నీకు చేసేది. హాస్టల్ మాస్టర్స్ చేసేది, నేను అంటే హాస్టల్ మాస్టర్స్. ఎవరైతే ఈ యొక్క భగవద్గీతను ఆ కోడ్ తెలుసుకుంటారో వాళ్ళు నిశ్చింతగా ఉంటారు. వాళ్ళకి భగవద్గీతలో ఏ
ద్వంద్వీ భావాలు ఉండవు. చాలామంది అంటుంటారు ఒక్కొక్కసారి ఒక్కొక్క యోగం చెప్తుంటాడండి అని చెప్పేసి. అన్ని విధాలా అన్ని సమయాల్లోనూ ఒకటే యోగం చెప్తున్నాడని మనకి అర్థం కాక మనం రకరకాలుగా వ్యాఖ్యానాలు చేసుకుంటాం. ఉన్నది ఒకటే కోడు, ఉన్నది ఒకటే యోగము, దాని పేరు ధ్యాన యోగము. యోగివిక అన్నప్పుడు నువ్వు ఆ యొక్క ధ్యానంలో ఉండు, యోగ స్థితిలో ఉంటూ నువ్వు కర్మలు చెయ్యి. చూసారా, యోగ స్థితిలో ఉంటూ కర్మలు చెయ్యి. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యౌ సమౌ భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యౌ సమౌ భూత్వా సిద్ధ్యౌ సమౌ భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. సమత్వం యోగ ఉచ్యతే. సమత్వం యోగ ఉచ్యతే. యోగః కర్మసు కౌశలం బుద్ధియుక్తో జహాతిః ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజ్యస్వ. యోగః కర్మసు కౌశలం. యోగః కర్మసు కౌశలం. యోగః యోగస్థ కురు కర్మాణి. యోగ స్థితిలో ఉంటూ మనం కర్మలను చేయాలి. నువ్వు యోగివిక, తర్వాత నువ్వు కర్మలు చెయ్యి, తర్వాత నువ్వు సంసారం చెయ్యి, తర్వాత నువ్వు ఉద్యోగం చెయ్యి, తర్వాత నువ్వు వ్యాపారం చెయ్యి. అది యోగ సంసారం అవుతుంది, యోగ వ్యాపారం అవుతుంది, యోగ ఉద్యోగం అవుతుంది. యోగివిక తర్వాత యుద్ధం చేయి, అది యోగ యుద్ధం అవుతుంది. యోగస్థ కురు కర్మాణి. ఏ పని చేసినా యోగ స్థితిలో అంటే యోగ లోపల యోగివిగా అయి ఆ స్థితిలో నువ్వు బహిర్కర్మలు చేయాలి. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా. సంగం అంటే అటాచ్మెంట్, ప్రతిఫలాలు ఆశించడం. నీ కర్మ నువ్వు చెయ్యి, ప్రతిఫలాలు ఆశించమాక. సంగం త్యక్త్వా. నువ్వు ఓడిపోతావా, జయిస్తావా, మానం వస్తుందా, అవమానం వస్తుందా, వాటితో నీకు ఫలం లేదు, వాళ్ళతో నీకు సంబంధం లేదు. సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యౌ. నీకు సిద్ధి రావచ్చు, అసిద్ధి రావచ్చు, సక్సెస్ కావచ్చు, ఫెయిల్యూర్ కావచ్చు. సిద్ధ్యౌ సమౌ భూత్వా. రెండింటినీ సమంగా స్వీకరించు. నీ పని నువ్వు చేశావు, అయిపోయింది. పక్కవాడు నీ మాట విన్నాడా వినలేదా నీకు అనవసరం. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యౌ సమౌ భూత్వా. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యౌ సమౌ భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. సమత్వం యోగ ఉచ్యతే. సమత్వం యోగ ఉచ్యతే. నువ్వు అన్నిటినీ సమంగా తీసుకో. ఆ సమంగా తీసుకోవడమే అది మరొక యోగం అవుతుంది. యోగ స్థితిలో ఉంటూ కర్మలన్నీ చేస్తూ నీకు సిద్ధి వచ్చినా అసిద్ధి వచ్చినా, మంచి ఫలం వచ్చినా సోకాల్డ్ చెడు ఫలం వచ్చినా, రెండింటినీ సమంగా తీసుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపో. బుద్ధియుక్తో జహాతిహ. బుద్ధియుక్తం అంటే బుద్ధితో కూడుకుని ఉన్నవాడు. జహాతి అంటే వదిలిపెట్టేస్తాడు. ఇహ అంటే ఈ లోకంలో.
బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృతి దుష్కృతై. ఇందాక శుభాశుభ పరిత్యాగం, శుభము అశుభము రెండు ఎలా వదిలిపెట్టేయాలో సుకృతాలు దుష్కృతాలు రెండు వదిలిపెట్టేసి ఉభే బుద్ధియుక్తో జహాతీహ ఉభౌ సుకృత దుష్కృతై తస్మాత్ యోగాయ యుజ్యస్వ. నీ సుకృతాలు దుష్కృతాలు రెండు వదిలిపెట్టేసి యోగాయ యుజ్యస్వ, నీ యోగంలో నువ్వు స్థిరపడు. యోగ కర్మసు కౌశలం. నువ్వు యోగంలో స్థిరపడినప్పుడు నీ యొక్క ఆ స్థిరత ద్వారా, ఆ యోగం ద్వారా నీ చేసే కర్మల్లో కౌశల్యం వస్తుంది. ఎప్పుడైతే నీ చేసే కర్మల్లో కౌశల్యం వచ్చిందో నీకు ఎక్కువ ప్రతిఫలాలు ఆటోమేటిక్గా వస్తాయి, ఎక్కువ విజయం ఆటోమేటిక్గా వస్తుంది. దాని గురించి ఆలోచించమాక నువ్వు చేసే పనిలో నువ్వు ఉండు. నువ్వు ఏమి చేయాలి? నువ్వు ధ్యానము చేయాలి, యోగములా ఉండాలి. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యౌ సమౌ భూత్వా సమత్వం యోగ ఉచ్యతే బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతై తస్మాత్ యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదా. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూర్మా తే సంగోస్త్వ కర్మణి. కర్మణ్యేవాధికారస్తే కర్మణి ఏవ అధికారహతే. నీకు కర్మలు చేయడం కోసమే అధికారం ఉంది, కానీ మా ఫలేషు కదాచన ఆ ఫలం ఇలా ఉండాలి అలా ఉండాలి, నాకు విజయమే రావాలి అపజయమే రాకూడదు, వాడు నా మాట వినాలి, నాకు ఇలా జరగాలి అలా జరగాలి. అదేమిటది? నువ్వు చేసే దాని మీద నీకు అర్హత ఉంది, నీకు జరిగే దాన్ని పట్ల నీకు ఏమాత్రం అర్హత లేదు. ఎలా జరగాలంటే అలా జరుగుతుంది. దానికి 190 లక్షల కారణాలు ఉంటాయి. 190 లక్షల జన్మలు బేరీజు వేసుకోవాలి. ఈ జన్మకు సంబంధించింది కాదు ఫలం, ఈ జన్మకు ఈ వర్తమానం సంబంధించింది నీ యొక్క కార్యక్రమము, నీ యొక్క కర్మ. కానీ నీకు జరిగేది అనేక జన్మల నుంచి వచ్చిందే నీకు వస్తుంది. ఎలాగైతే ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ నెలలో పనిచేసింది వచ్చే నెలలో వస్తుంది సంపాదన, వచ్చే నెలలో పనిచేసింది ఆ వచ్చే నెలలో వస్తుంది సంపాదన. ఈ నెల మనం తింటున్న సంపాదన గత నెలలో మనం కష్టపడి పనిచేసినది. అలాగే ఈ జన్మలో మనకు వచ్చేది గత జన్మలో మనం సంపాదించుకున్నది. ఈ జన్మలో మనం సంపాదించుకునే కర్మల ద్వారా, చేసుకున్న కర్మల ద్వారా వచ్చే జన్మలో లేకపోతే జన్మాంతరంలో, దేహాంతరంలో, ఇతర లోకాల్లో మనం ఆ పుణ్య లోకాలు సంపాదించుకుంటాము. కనుక మనం ఏమంటాం, ఇప్పుడు నేను పని చేశానుగా ఇప్పుడే నాకు రావాలని చెప్పేసి. ఇప్పుడే నువ్వు పాపం చేస్తే ఇప్పుడే నీకు శిక్ష వధించరు. ఎన్నో కోర్టు కేసులు అయిన తర్వాత, ఎంతో అయిన తర్వాత నీకు ఎప్పుడో శిక్ష పడేది. అలాగే ఇప్పుడే నువ్వు చదువుకుంటే ఇప్పుడే నీకు పాస్ మార్కులు రావు, ఏమిటో జరగవచ్చు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూర్మా తే సంగోస్త్వ కర్మణి. మా కర్మఫల హేతుర్భూర్మాతే సంగోస్త్వ కర్మణి. అకర్ముడుగా ఎప్పుడు ఉండవద్దు, సోమరిపోతుగా ఎప్పుడు ఉండకూడదు. ఏదో ఒక పని చేస్తూ ఉండు, ఒక్క క్షణమైనా వృధా చేయదు. అకర్ముడుగా ఎప్పుడు ఉండకూడదు, ఏదో ఒక కర్మిష్టిగా ఉంటుంది ఉండాలి. నీకు తెలిసింది చేస్తూనే పో, ఫలితాన్ని ఆశించమాక. ఇలా నిర్దిష్టంగా ఇలా ఉండాలని ఎప్పుడూ నువ్వు దాని గురించి యోచించకు. అంటే యోగ స్థితిలో ఉండి కర్మలు చేయమన్నాడు. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యౌ సమౌ భూత్వా సమత్వం యోగ ఉచ్యతే బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజస్వ యోగః కర్మసు కౌశలం కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూర్మా తే సంగోస్త్వ కర్మణి.
కర్మణి అకర్మయ కర్మ అకర్మయ పశ్యేద్ అకర్మణి కర్మయ సహ బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృష్ణ కర్మ కరోత్. కర్మణ్యకర్మయ పశ్యేద్ అకర్మణి చ కర్మ సహ బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృష్ణ కర్మ కృష్ణ కర్మ కృష్ణ కర్మ. భగవద్గీతలో కృష్ణ అనే పదము ఒకటే చోట వస్తుంది, ఈ శ్లోకంలో వస్తుంది. కర్మణి అకర్మయ పశ్యేద్ అకర్మణి చ కర్మయ సహ బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృష్ణ కర్మ క్రోత్. కృష్ణ అనే పదానికి అర్థం ఏంటంటే కృ అష్ణ. అష్ణన్ అంటే భుజించడం, కురు అంటే చేయడం. చేయవలసినవన్నీ చేసి భుజించవలసిన వాటన్నిటిని భుజించిన వాడను కృష్ణ అంటారు. కృష్ణ కర్మ క్రోత్ అంటే ఇంకా ఏమీ పని మిగలలేదు చేయవలసింది. ఆ శ్రీకృష్ణ పరమాత్మకి ఆ వేదవ్యాసుల వాళ్ళకి మిగిలిపోయిన కర్మేమీ లేదు. వాళ్ళు అవతరించారు లోకానికి ఎగ్జాంపుల్గా ఉండడం కోసం, లోకానికి వాళ్ళ జీవితం ద్వారా మార్గం చూపించడం కోసం. వాళ్ళకై వాళ్ళు సంపాదించుకోవాల్సినవన్నీ ఎప్పుడో సంపాదించేసుకున్నారు. కృష్ణ కర్మ క్రోత్. కృష్ణ కురు ప్లస్ అష్ణన్. కురు అంటే చేయడం, అష్ణన్ అంటే భోంచేయడం. చేయవలసినవన్నీ చేసి వాటి ఫలాలన్నీ పొందిన వాళ్ళనే కృష్ణ అంటారు. కృష్ణ కర్మ కృత్. భగవద్గీతలో ఈ ఒక్క శ్లోకంలోనే కృష్ణ అనే పదం వస్తుంది. కర్మని అకర్మయ. నువ్వు ప్రాపంచికంగా చేసే కర్మల్లో అకర్మను చూడు. అకర్మని చ కర్మయ. నువ్వు చేసే అకర్మలో ధ్యానంలో అదే నిజమైన కర్మని గ్రహించు. అందరూ అంటుంటా ధ్యానం చేస్తుంటే ఊరికే కూర్చున్నావు, ఏమీ కర్మలు లేకుండా, ఏమి చేయకుండా సోమరిపోతులా. కాదు నాయన, ధ్యానం నాయన, అదే నిజమైన కర్మయ్యా. నువ్వు చేసే కర్మలు ఉన్నాయే అసలు కర్మలే కావు. నేను చేసే కర్మ ఉందే ఇదే నిజమైన కర్మ. కర్మణ్య కర్మయ పశ్యేద కర్మణి చ కర్మయ సహ బుద్ధిమాన్ మనుష్యేషు. వాడే మనుషుల్లో బుద్ధిమంతుడు. స యుక్త. వాడే నిజమైన యుక్తి గలవాడు, యుక్తమైన వాడు. కృష్ణ కర్మకు చేయవలసినవన్నీ చేసి పొందవలసిన వాటన్నిటిని పొందినవాడు. భగవద్గీత ద్వారా ఈ శ్లోకం ద్వారా వేదవ్యాసుల వారు ఏం చెప్తున్నారంటే నువ్వు చేసే ధ్యానమే నిజమైన కర్మ. మిగతా నువ్వు బహిరంగ చేసే కర్మలన్నీ కూడాను ఉత్తుత్తి కర్మలు. అశుభము అశుభము అవన్నీ ఉత్తుత్తి కర్మలు. ఆ దుష్కృతాలు ఆ సుకృతాలు ఉత్తుత్తి కర్మలు. నువ్వు ధ్యానం చేయి. నీ ధర్మాలన్నీ వదిలిపెట్టేసి నువ్వు ధ్యానం చేయి. నీ శారీరక ధర్మము, సాంఘిక ధర్మం, కుటుంబ ధర్మం కొంత పక్కన పెట్టి నువ్వు ధ్యానం చేయి. ఆ అకర్మే నిజమైన కర్మ. అలా చేసేవాడే బుద్ధిమంతుడు మనుషుల్లో. వాడే యుక్త పురుషుడు, వాడే కృష్ణుడు. కృష్ణ కర్మకుడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూర్మతే సంగోస్తు కర్మణి. కర్మణ్యకర్మయ పశ్యేద కర్మణి చ కర్మయ సహ బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృష్ణ కర్మ మై డియర్ ఫ్రెండ్స్, ధ్యాన స్థితిలో ఉంటూ మన కర్మలన్నీ చేసుకోవాలి. ఆ కర్మలకు ప్రతిఫలాలు ఆశించకూడదు, అకర్ముడుగా ఉండకూడదు. ధ్యానమే నిజమైన కర్మని తెలుసుకోవాలి. ఈ ధ్యానం ద్వారా నీ చేసే కర్మల్లో కౌశల్యం పెరుగుతుంది. యోగ కర్మసు కౌశలం. నువ్వు వంట చేస్తే, ధ్యానం చేసి వంట చేస్తే అందులో వంటలో రుచి పెరుగుతుంది. నువ్వు ధ్యానం చేసి సంగీత సాధన చేస్తే నీకు ఆ సంగీతం మెరుగుపడుతుంది.
ఆ సంగీతంలో నీ యొక్క కౌశల్యం పెరుగుతుంది. ధ్యానం చేసి నువ్వు క్రికెట్ ఆడితే వరల్డ్ ఛాంపియన్ అవుతావు. యోగ కర్మసు కౌశలం సమత్వం యోగ ఉచ్యతే. నీకు ఎలా జరిగినా కూడాను మానము కానీ అవమానము కానీ జయము కానీ అపజయము కానీ సిద్ధి కానీ అసిద్ధి కానీ లాభము కానీ నష్టము కానీ సమంగా తీసుకోవోయ్. ఎన్ని విషయాలు చెప్పాడో భగవద్గీతలో. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానము 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 ధ్యానము, ఇదే భగవద్గీత సందేశం. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగృతి భూతాని సా నిశా పశ్యతే మునే. యా నిశా సర్వభూతాని అంటే సకల ప్రాణికోటికి ఏదైతే రాత్రో, యా నిశా సర్వభూతాని తస్యాం జాగృతి సంయమి. సంయమి అంటే ఒకానొక యోగి, జాగృతి ధ్యానంలో ఉంటాడు. రాత్రిపూట అందరూ పడుకుంటారు, మామూలు వ్యక్తులు, యోగులు ధ్యానంలో ఉంటారు. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగృతి భూతాని సా నిశా పశ్యతే మునే. ఏదైతే అందరికీ పగలుగా ఉంటుందో ఆ మునులు యోగులు దాన్ని రాత్రిగా గమనిస్తారు. అంటే పగలంటే వాళ్ళు చేసే కర్మలు అది రాత్రిగా గమనిస్తారు. అవి కర్మలే కావు. అందరూ పడుకుని ఉన్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు వీడు అసలైన కర్మ చేస్తాడు, అంటే ధ్యానం చేస్తాడు. పగల పూట అందరూ తిరుగుతూ ఉంటారు, డబ్బులు సంపాదించుంటారు, సంసారాలు చేస్తుంటారు, ఇల్లు కడుతుంటారు, ఇల్లు పడగొడుతూ ఉంటారు. అవన్నీ కూడా ఒక రాత్రిగా చూస్తుంటాడు ఒకనొక యోగి. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగృతి భూతాని సా నిశా పశ్యతే మునే. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగృతి భూతాని సా నిశా పశ్యతే మునే. సా నిశా పశ్యతే మునే. యస్యాం జాగృతి భూతాని సా నిశా పశ్యతే ముని. ప్రాణికోటి అంతా లేచి ఉన్నప్పుడు ఈ ముని ఏం చేస్తుండంటే నిద్రపోతున్నట్టు ఉంటాడు, రాత్రిగా గమనిస్తాడు. వాళ్ళు చేసే కర్మలకు ఏమీ వాల్యూ లేదు. నువ్వు యోగి అయిన తర్వాత కర్మలకు వాల్యూ ఉంటుంది, కానీ నువ్వు యోగి కాకపోతే నువ్వు చేసే కర్మలకు ఏ వాల్యూ లేదు. శ్రీ రామకృష్ణ పరమహంస ఒక చక్కటి కథ చెప్పాడు. నువ్వు ఒక సంసారివి, నీకు ఒక పెళ్ళాం బిడ్డలు ఉన్నారు, ఒక 0 అని చెప్పాడు. నువ్వు చక్కగా తబలా వాయిస్తావు, ఇంకొక 0 అని చెప్పాడు. నువ్వు చక్కగా క్రికెట్ ఆడతావు, హాకీ ఆడతావు, ఇంకొక 0 అని చెప్పాడు. నువ్వు ఒక జమీందార్వి, ఇంకొక 0 అని చెప్పాడు. ఇన్ని 0లు ఉన్నాయి, మొట్టమొదటి ఒకటి ఉండాలి, అదే ఆత్మజ్ఞానం, అదే యోగస్థితి. ఆ ఒక్క యోగస్థితి లేకపోతే ఇవన్నీ 0యే. యోగస్థితి ఉన్న తర్వాత వీటన్నిటి వాల్యూ ఉంది. ఆ తబలాకి వాల్యూ ఉంది, ఆ క్రికెట్కి హాకీకి వాల్యూ ఉంది, ఆ సంసారానికి వాల్యూ ఉంది. ఆ మొట్టమొదటి ఆ ఒకటి అనేది ఉండాలి. దాని పేరే యోగస్థ కురు కర్మ అని. మిగతా తబలా నేర్చుకోవడం, అన్నీ నేర్చుకోవడం ఆ యోగ స్థితిలో ఉండి చేసుకోవాలి. ఫస్ట్ యోగ స్థితి అనేది కంపల్సరీ ఫర్ ఎవ్రీబడి. మిగతావన్నీ వదిలిపెట్టేసి ఫస్ట్ ఇది సంపాదించుకో. మిగతావన్నీ ఏవి చేస్తున్నావు కూడాను ఇది లేకపోతే నీకు దేహ ఆరోగ్యం ఉండదు, మనశ్శాంతి ఉండదు, బుద్ధి వికాసం ఉండదు, ఆత్మ సాయుధ్యం ఉండదు. మొట్టమొదటి ధ్యానం చేయి, ఆ ఒకటి సంపాదించుకో. రామకృష్ణ పరమహంసని, వివేకానంద స్వామి వారిని, రమణ మహర్షిని మనం ఎందుకు తలుచుకుంటున్నాం? వాడు ఆ ఒకటి సంపాదించారు కనుకనే మనం పేరు చెప్పుకుంటున్నాం. భగవద్గీతను మనం ఎందుకు ఇప్పుడు చెప్పుకుంటున్నాం? ఆ ఒకటి గురించే చెప్పేది ఆ భగవద్గీత. మిగతావన్నీ తర్వాత, అవన్నీ 0లు. ఆ 0కి వాల్యూ ఉంది, కానీ ఒకటి తర్వాతే వాల్యూ ఉంది. కానీ 0లకి ఒకటి లేకపోతే మొత్తం అంతా 0యే.
కనుక యోగస్థ కురు కర్మాణి, నువ్వు చేసే కర్మలన్నీ నువ్వు ఏమేమి నేర్చుకుంటావో విద్యలు, సకల విద్యలు, ఫస్ట్ యోగ విద్య, తర్వాతే మిగతా విద్యలు. ఫస్ట్ బ్రహ్మ విద్య, తర్వాతే మిగతా విద్యలు. సో మై డియర్ ఫ్రెండ్స్, యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు, యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః, యోగో భవతి దుఃఖః, యోగో భవతి. నువ్వు యోగ స్థితిలో ఉంటూ నీ కర్మలన్నీ చేయవయా అంటున్నాడు. యోగిగా ఉండి నీ యుద్ధం నువ్వు చేయి. యుద్ధం నుంచి వెనకకి పో మాకు. నీ యుద్ధం నువ్వు చేయి. చంపాలనుకుంటే చంపు యోగ స్థితిలో ఉంటూ. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. యుద్ధాయ కృత నిశ్చయః. నువ్వు యుద్ధం చేయవయ్యా. నీ యొక్క ధర్మం ఏది ఉంటే అది చెయ్యి. నువ్వు క్షత్రియుడవైతే క్షత్రియ ధర్మం యుద్ధం చేయడము, చచ్చిపోతే స్వర్గానికి వెళ్తావు. ఎందుకు భయపడుతున్నావు? నువ్వు చావవు, నీ శరీరం చేస్తుంది. గెలిచావా ఇదంతా నీదే. కనుక యుద్ధాయ కృత నిశ్చయః. నువ్వు ఏ పని చేయదలుచుకున్నా కూడాను కృతనిష్ఠుడవై చేయవు. డోలాయమాన పరిస్థితి వలదు. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాద్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. యుద్ధాయ కృత నిశ్చయః. ధ్యానం చేస్తే కృతనిశ్చయంతో ధ్యానం చేయి. యుద్ధం చేస్తే కృతనిశ్చయంతో యుద్ధం చేయి. సంసారం చేస్తే కృతనిశ్చయంతో సంసారం చేయి. ఏదైనా కూడాను బాగా ఆలోచించు, నిశ్చయించుకో. తర్వాత కృతనిశ్చయుడిగా అంటే నీ నిశ్చయాన్ని కర్మగా మార్చుకో. కృతనిశ్చయుడివిగా. యుద్ధాయ కృతనిశ్చయః. విజయము వీర స్వర్గము. విజయం రాలేదు, చనిపోతాము, వీర స్వర్గము. అంతేగాని తోక ముడిచి పోకోకూడదు. యుద్ధాన్ని వదిలిపెట్టేసి, యుద్ధ రంగాన్ని వదిలిపెట్టేసి పోకూడదు. యుద్ధం చేయి. నీ శక్తియుక్తులన్నీ ప్రదర్శించు. వాడు నీ చేతిలో అయినా చేస్తాడు, అథవా నువ్వు వాడి చేతిలో అయినా చేస్తావు. సో వాట్? యుద్ధం చేయి. యోగ స్థితిలో ఉంటూ యుద్ధం చేయి. యోగస్థ కురు కర్మాణి. మై డియర్ ఫ్రెండ్స్, చక్కగా యోగ స్థితిలో ఉంటూ కర్మలు చేయవయ్యా అని వేదవ్యాసుల వారు మనందరికీ చెప్తున్నారు. యోగ స్థితి ప్రైమరీ, కర్మలు సెకండరీ. యోగ స్థితి బేసిక్, కర్మలు ఎప్పుడూ ఉండేవే. ఏ లోకంలో ఉంటే ఆ లోకానికి సంబంధించిన కర్మలు, ఏ శరీరంలో ఉంటే ఆ శరీరానికి. ఆడ శరీరం ఉంటే పిల్లలు పుట్టించే కర్మలు, మగ శరీరం ఉంటే రక్షించే కర్మలు.
కనుక ఏ శరీరం ధరిస్తే ఆ కర్మలు ఉంటాయి, ఏ లోకానికి వెళ్తే ఆ కర్మలు ఉంటాయి. కానీ ఏ శరీరంలో ఉన్నా, ఏ లోకంలో ఉన్నా, ఏ కాలంలో ఉన్నా యోగ స్థితిలో ఉంటుంది. ఈ కర్మలను చేయి. జయము కానీ అపజయము కానీ ఎలా ఉంటే అలా స్వీకరించు. చక్కగా ధ్యానం చేద్దాము. యోగ స్థితిలో ఉండి కర్మలు చేయమన్నాడు. ఇప్పుడు మనం యోగ స్థితిలో ఉందాం. యోగం అనే కర్మ చేద్దాం, ధ్యాన యోగం అనే కర్మ చేద్దాం. హాయిగా చేతుల్లో చేతులు పెట్టుకుందాం, వ్రేళ్లలో వ్రేళ్లు పెట్టుకుందాం, కళ్ళు రెండో మూసుకుని శ్వాస మీద ధ్యాస. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూర్మా మాతే సంగోస్త్వకర్మణి కర్మణ్యకర్మయ పశ్యేద కర్మణి చ కర్మయ సహ బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృష్ణ కర్మ కృత్ యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యౌ సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే సమత్వం యోగ ఉచ్యతే సమత్వం యోగ బుద్ధియుక్తో జహాతేహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్ యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగృతి భూతాని సా నిశా పశ్యతే మునయః హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః యుద్ధాయ 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 కృతనిశ్చయః ఆఖరి 5 నిమిషాలు కళ్ళు తెరవరాదు. శ్వాస మీద ధ్యాస. ధ్యానము చేసేదము ధ్యానము 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 చేసేదము మిత్రులారా మిత్రులారా ధ్యానము చేసేదము చేసేదము జీవితమంతా ధ్యానము చేసేదము
సదా ధ్యానము అది ఏ భగవద్గీతా సారమో అది ఏ భగవద్గీతా సారమో గీతా సారము జ్ఞానము గీతా సారము జ్ఞానము 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 త్రైగుణ్య విషయ వేదా నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ ఆత్మవాన్. వేదాల్లో అంతా త్రిగుణాల గురించి చెప్పబడింది. నువ్వు నిర్గుణవి కాదు నాయనా అన్నాడు అర్జునుడితో కృష్ణుడు, నరుడితో నారాయణుడు, జిజ్ఞాసుతో జ్ఞాని, యోగం లేని వాడితో ఒకనొక యోగేశ్వరుడు. ఏం చెప్పాడంటే వేదాల్లో చెప్పబడింది త్రిగుణాత్మకము, నువ్వు త్రిగుణాలకు అతీతుడివికా, నిర్గుణుడివికా. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ 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 ఆత్మవాత్మ. నిర్గుణుడివిక, నువ్వు జీరోవిక, సగుణుడివిక మాక, నిర్గుణుడివిక. నేను అయ్యాను నిర్గుణుడు, నువ్వు కూడా నిర్గుణుడివిక. నిర్ద్వంద్వో సుఖము దుఃఖముగా అతీతంగా, జన్మ మరణాలకు అతీతంగా, జయాపజయాలకు అతీతంగా, మానవమనాలకు అతీతంగా, కలిమిలేములకు అతీతంగా, శీతోష్ణాలకు అతీతంగా, నిర్ద్వంద్వంగా, నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ. నీ యోగము చూడకు, నీ క్షేమకు చూడకు, ఆత్మవాన్గా ఉండు. భగవద్గీతలో 2 చోట్ల యోగక్షేమాల గురించి వస్తుంది. ఒక చోటేమో నువ్వు ధ్యానం చేస్తుండు, నీ యోగక్షేమం నేను చూసుకుంటానని చెప్పాడు. మరొక చోట అసలు యోగక్షేమాలే చూసుకోవద్దు, ఆత్మగా ఉండు అంటాడు. అంటే ఒక చిన్న క్లాస్కి ఒక పెద్ద క్లాస్కి ఇద్దరికీ క్లాసులు తీసుకుంటాడు ఆయన. అందరూ ఒకటే లెవెల్లో ఉండరు ప్రజలందరూ. ఆర్తో జిజ్ఞాసుడు అర్థార్థి జ్ఞానీచ భరత. జ్ఞానికి ఏం చెప్తాడు? నువ్వు జ్ఞానిగా ఉండు, ఆత్మవాన్గా ఉంటాడు. జిజ్ఞాసుకి ఏం చెప్తాడు? ఆర్తోకి ఏం చెప్తాడు? నీ సంగతి నేను చూసుకుంటానుగా, ఫస్ట్ నువ్వు ధ్యానం చేయి. భగవద్గీతలో 2 చోట్ల యోగక్షేమాలు వస్తుంది. మొట్టమొదటి ఏంటంటే అనన్యాన్ చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నీ యోగక్షేమాలు నేను చూసుకుంటాను. ఇంకో చోట ఏం చెప్పాడు? అసలు యోగక్షేమాలు మర్చిపోవయ్యా, ఆత్మవంతుడుగా ఉండవయ్యా అని పెద్ద క్లాస్. త్రైగుణ్య విషయ వేదా నిస్త్రైగుణ్యో భవార్జున త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఎవరికి కావాలి నీ యోగం? ఎవరికి కావాలి నీ క్షేమం? నీకే అక్కర్లేదు నీ యోగం, నీకే అక్కర్లేదు నీ క్షేమం. నువ్వు ఆత్మవి, నువ్వు సర్వాత్మవి, నువ్వు బ్రహ్మాత్మవి. అది తెలుసుకోబోయి నిర్గుణుడివికా, ద్వంద్వాతీతుడివికా, నిత్య సత్వస్థుడివికా. యుక్తాహార విహారస్య
युक्तचेष्टस्य कर्मसु युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः యోగో భవతి దుఃఖః. నువ్వు యోగి అయినప్పుడు నీ దుఃఖం హరిస్తుంది. ఏమిటా యోగం అంటే యుక్త ఆహారం అనే యోగం. ఆహారం యుక్తముగా తీసుకో. మాంసం తీసుకోమాక, చికెన్ మటన్ తినమాక, రక్తపాతం చేయమాక. యుక్తమైన ఆహారం తీసుకో, అయుక్తమైన ఆహారం తీసుకోవద్దు. యుక్త విహారం చెయ్యి. పక్కవాళ్ళ కష్టపెట్టి నువ్వు సుఖము పొందమాక. పక్కవాళ్ళ సుఖం కూడా అందులో కలగలిపి ఉంటే అప్పుడు నీ సుఖము చూసుకో. యుక్త విహారం. యుక్త చేష్టస్య కర్మసు. నువ్వు చేయవలసిన ధర్మం చేష్ట యుక్తముగా ఉండవాలి. యుక్త స్వప్నము అంటే ఆ యొక్క నిద్ర కూడాను యుక్తంగా ఉండాలి. ఎక్కువ నిద్రపోకూడదు, తక్కువ నిద్రపోకూడదు, సరికాని నిద్ర ఉండకూడదు, సరి అయిన నిద్ర ఉండాలి. ఏమిటయ్యా సరి అయిన నిద్ర అంటే యోగంతో కూడుకున్న నిద్ర, యోగ నిద్ర. అది యుక్త స్వప్న. అవబోధస్య అంటే యుక్త జ్ఞానము. సరి అయిన జ్ఞానము సంపాదించు. సరి అయిన జ్ఞానం అంటే ఏమిటి? నీ గురించి నువ్వు తెలుసుకునే జ్ఞానమే యుక్త అవబోధ. సరి అయిన నిద్ర అంటే యుక్త స్వప్న. సరి అయిన ఎంజాయ్మెంట్ అంటే యుక్త విహార. సరి అయిన డ్యూటీ అంటే యుక్త కర్మసు చేష్టసు. సరి అయిన భోజనం యుక్త ఆహార. యుక్తాహార విహారస్య युक्तचेष्टसु कर्मसु युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः योगो भवति दुःखः ఎంత చక్కటి శ్లోకమో ఇది. యుక్తాహార విహారస్య యుక్తచేష్టసు కర్మ యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః యోగో భవతి దుఃఖః. యోగము ద్వారా దుఃఖము హరించును కదా. యోగము ద్వారా మాత్రమే దుఃఖము హరించును, దుఃఖము హరించును, దుఃఖము హరించును. యోగో భవతి దుఃఖః యోగో భవతి. అన్యదా శరణం నాస్తి. నీ దుఃఖము నా కారణము నీ యోగ లేమి. నీ దుఃఖం హరించటం కారణము నీ యోగ సిద్ధి, యోగ కలిమి. యోగముతో కలిసి ఉండు, యోగ లాభము పొందు. మై డియర్ ఫ్రెండ్స్, త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నియోగక్షేమ ఆత్మవాన్ యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః దుఃఖః. My dear friends, my dear masters, my dear gods of this great earth, చివరిసారిగా మరొకసారి చెప్తున్నాను. కోడ్ ఆఫ్ భగవద్గీత మాం మయి అని ప్రథమ పాదంలో ఉంటుంది.
దానికి అర్థం నువ్వే అని అర్థము. అహం అని రెండవ పాదంలో ఉంటుంది, దానికి అర్థం ఆస్ట్రల్ మాస్టర్ అని అర్థము. నీకు నువ్వు ఏది చేసుకోవాలో అది చేసుకుంటే నే ఆస్ట్రల్ మాస్టర్స్ యొక్క సహాయము, మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. లేకపోతే ఉండదు కాక ఉండదు. కనుక ఈ భగవద్గీతను కోడ్ చూసుకుంటూ భగవద్గీత అంతా విన్న తర్వాత అర్జునుడు అంటాడు, నష్టో మోహ స్మృతి లబ్ధ్వా త్వత్ప్రసాదాన్ మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. నష్టో మోహ స్మృతి లబ్ధ్వా త్వత్ప్రసాదాన్ మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. కరిష్యే వచనం తవ, కరిష్యే వచనం తవ, కరిష్యే వచనం తవ. నష్టో మోహ స్మృతి లబ్ధ్వా త్వత్ప్రసాదాన్ మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. నా మోహం నష్టించింది ఓ కృష్ణ. వీడు నా తండ్రి, వీడు నా అన్న, వీడు నా గురువు అనుకునే ఆ మోహం నశించింది. నష్టో మోహ స్మృతి లబ్ధ్వా, నా స్మృతి నాకు వచ్చేసింది. నేను ఎందుకోసం పుట్టానో నాకు తెలిసిపోయింది. ధర్మ సంస్థానం కోసం నేను పుట్టాను, అది చేసే తీరుతాను. ఇంకా నా గాంధీవం నేను పట్టుకుంటాను. నీ వల్ల నాకు ఇవన్నీ వచ్చాయి కృష్ణ. త్వత్ప్రసాదాన్ మయాచ్యుత, ఓ నా కృష్ణ, నీ యొక్క ప్రసాదం వల్ల నేను మోహం పోగొట్టుకున్నాను. అంతగా చెప్పావు నువ్వు నాకు. నష్టో మోహ స్మృతి లబ్ధ్వా, నాకు జ్ఞాపకాలు వస్తున్నాయి, నేను శరీరం కాదు ఆత్మ అని చెప్పేసి. అర్జునుడు ఎన్నో జన్మలు తపస్సు చేసి అర్జునుడుగా పుట్టాడు. నరుడు నారాయణుడు అర్జున కృష్ణుల్లా పుట్టారు. అంటే ఈ చెప్పిన తర్వాత పాత ఆ స్మృతులన్నీ వచ్చాయి. స్మృతి లబ్ధ్వా, ఎప్పుడైతే మనసు శూన్యమైపోతుందో మనకి గత జన్మ ఆ యొక్క ఎరుకంతా వస్తుంది. మనసు శూన్యం చేసుకుంటే మనం అనేక జన్మ పరంపర అంతా మనకి జ్ఞాపకానికి వస్తాయి. నష్టో మోహ నష్టో మోహ స్మృతి లబ్ధ్వా త్వత్ప్రసాదాన్ మయాచ్యుత స్థితోస్మి. ఇప్పుడు నేను స్థితుణ్ణయ్యాను, స్థిత ప్రజ్ఞుణ్ణయ్యాను. గత సందేహ, నా యొక్క అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. నా అజ్ఞానం అంతా పటాపంచలైంది. సందేహమే అజ్ఞానము. సందేహం ఉన్న సందేహం ఉండును, సందేహం ఉండకున్నా సందేహం ఉండదు. అంటే అనుమానం ఉంటే మళ్ళీ మళ్ళీ సందేహుడు అవుతావు, అంటే దేహంతో కలిసి ఉంటావు. అనుమానాలు లేనప్పుడు నీకు మళ్ళీ ఇంకొక దేహం ఉండదు. సందేహం ఉన్నా సందేహం ఉండును, సందేహం లేకున్నా సందేహం ఉండదు. గత సందేహ, నా సందేహాలన్నీ పటాపంచలైపోయాయి. కరిష్యే వచనం తవ, నువ్వేం చేయమంటే అదే చేస్తాను. అంతకుముందు తన డెసిషన్ తీసుకున్నాడు, నేను వీడితో యుద్ధం చేయను, నా గాంధీవం పడిస్తాను, నేను భిక్షాటన ఎత్తుకుంటాను. ఇప్పుడేం చెప్పాడు, నా సందేహాలన్నీ అయిపోయాయి, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఏం చెప్పాడు కృష్ణుడు, యుద్ధాయ కృత నిశ్చయ, యుద్ధం చేయవయ్యా అన్నాడు. ఇప్పుడేమన్నాడు అర్జునుడు, కరిష్యే వచనం తవ, నువ్వు చెప్పినట్టు చేస్తాను, యుద్ధం చేస్తాను, చచ్చానా స్వర్గానికి వెళ్తాను. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహిం. చంపే, గురువు లేదు, తాతగారు లేదు, అన్నదమ్ములు లేరు, చంపేస్తాను. వాళ్ళు అధర్మం పక్షాన ఉన్నారు, నేను ధర్మం పక్షాన ఉన్నాను. ఇక్కడ బంధుత్వాలకి ఏమాత్రము స్థానము లేదు. నేను యుద్ధం చేస్తాను కృష్ణ. నష్టో మోహ స్మృతి లబ్ధ్వా
त्वत्प्रसादान्मयाच्युत स्थितोऽस्मि गतसन्देह करिष्ये वचनं तव वचनं तव वचनं तव वचनं तव. కృష్ణుడు చెప్పవలసిందంతా చెప్పి నీ ఇష్టం వచ్చిన చేయబోయ్, యథేచ్ఛ తథాకురు అన్నాడు. నీ ఇష్టం వచ్చిన నువ్వు చెయ్యి, ఇంకా నాకు నీకు సంబంధం లేదు. యుద్ధం చేస్తావా చెయ్యి, చేయవా చేయకు, నాకేమిటి అన్నప్పుడు అర్జునుడు ఏమన్నాడు, నువ్వు చెప్పినట్టే చేస్తాను కృష్ణ. అందులోనే నాకు నా ధర్మం కనబడుతోంది, అందులోనే నా యొక్క కర్తవ్యం నాకు కనబడుతోంది. నువ్వు చెప్పినట్టే చేస్తాను. కరిష్యే వచనం తవ. ఒక శిష్యుడు ఒక గురువుని ఎంచుకున్నప్పుడు గురువు చెప్పినట్టు చేయాలి, లేకపోతే ఆ శిష్యుడు ఆ గురువుని ఎంచుకున్నట్టు కాదు. ఎప్పుడు గురువు శిష్యుడిని ఎంచుకోడు. ఎందుకంటే ఎంచటం అనేది గురువు దగ్గర ఉండదు, అందరినీ దగ్గర తీసుకుంటాడు. శిష్యుడే గురువుని ఎంచుకోవాలి, శిష్యుడే గురువుని బేరీస్ వేయాలి. వీడు నా గురువు కావడానికి తగిన వాడా కాదా అని చెప్పేసి వీడికి నేను అర్పణం చేయాలి కదా. కనుక ఏ గురువు ఏ శిష్యుడిని ఎంచుకోడు, వచ్చిన వాళ్ళందరికీ చెప్తూనే ఉంటాడు. శిష్యుడు సరియైన గురువుని ఎంచుకోవాలి. ఒక మార్కెట్కి వెళ్ళి మనం సరియైన కూరగాయలు కొన్నట్టు మార్కెట్లో ఎంతోమంది గురువులు ఉంటారు, సరియైన గురువుని మనం ఎన్నుకోవాలి. అది మన కర్తవ్యం. ఎవరి సరుకు వాడు అమ్ముతాడు, ఎవరి జ్ఞానాన్ని వాడు తెలియజేస్తున్నాడు. కానీ మనకేం కావాలో, నువ్వు ఏబిసిడిలో ఉంటే ఈఎఫ్జిహెచ్ గురువుని ఎన్నుకోవాలి, నువ్వు ఈఎఫ్జిహెచ్లో ఉంటే ఐజేకేఎల్ గురువుని ఎన్నుకోవాలి, నువ్వు ఎంఎన్ఓపిలో ఉంటే XYZ గురువుని ఎన్నుకోవాలి. శిష్యుడు గురువును ఎన్నుకోవడంలో చాలా జాగ్రత్త వహించాలి, పరీక్ష చేయాలి. ఒక రత్నాల వ్యాపారి ఆ రత్నాన్ని పరీక్ష చేసినట్టు అది రాయా రత్నమా పరీక్ష చేసి కానీ ఆ రత్నాన్ని కానీ కొనడు. నువ్వు ఉండు, ఛాయ్ తాగుతుండని చెప్పేసి లోపలికి వెళ్ళి దాన్ని పరీక్ష చేస్తాడు. అలాగే గురువుని పరీక్ష చేయాలి, దగ్గర నుంచి దూరం నుంచి పరీక్ష చేసి ఓకే అంటే అప్పుడు అర్పణం. కనుక రకరకాలుగా ప్రశ్నలు వేశాడు అర్జునుడు కృష్ణుడిని. ఏ రకంగా ప్రశ్నలు వేసినా టక 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 సమాధానం చెప్తున్నాడు. జీవితాంతం నిల్చుని ఉన్నాడు అర్జునుడు పక్కన కృష్ణుడు. ఒకరోజు ఉండి ఒకరోజు ఉండకుండా పోలేదు. తన గురువుని సరిగ్గా ఎన్నుకున్నాడు. కౌరవులు తమ గురువుని తాము సరిగ్గా ఎన్నుకోలేదు. తమ శత్రువునే గురువుగా ఎన్నుకున్నారు. శకునే తన శత్రువు, ఆ శత్రువునే వాడు గురువుగా ఎన్నుకున్నారు కౌరవులు. మరి శ్రీకృష్ణుని గురువుగా ఎన్నుకున్నారు పాండవులు. శకుని కౌరవుల సర్వనాశనం కోసమే ఉన్నాడు, తెలుసు శకునికి అంతా. ఆ శకుని కథ మీకు అందరికీ తెలుసు. కనుక కౌరవులు లాంటి వాళ్ళకి శకునే గురువు అవుతాడు, పాండవులు లాంటి వాళ్ళకి కృష్ణుడే గురువు అవుతాడు. ఎవరి గురువుని వాళ్ళు ఎన్నుకుంటారు. జ్ఞాన పిపాసకులందరూ, ధ్యాన పిపాసకులందరూ శ్వాస అనే గురువుని ఎంచుకోవాలి. శ్వాసే మన గురువు అని చెప్పేదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంటు. ఆ శ్వాస దగ్గరికి చేరండి. నేను నా గురువుని ఎన్నుకున్నాను, నా గురువు పేరు శ్వాస. అదే అందరికీ చెప్తున్నాను, మీ గురువు పేరు శ్వాస. మీ గురువు గారి దగ్గరికి వెళ్ళండి, మీ గురువుతో కూడి ఉండండి. దాని పేరే ఆనాపాన సతి. ఆన అపాన సతి. ఆన్ అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకుని ఉండడం. యోగివిక, యోగంతో కూడుకుని ఉండు. ఈ శరీరానికి ఆత్మకి మధ్య వారది ఆ శ్వాస. శ్వాస ఉంటే ఆత్మ శరీరంలో ఉంటుంది, శ్వాస లేకపోతే ఆత్మ శరీరం నుంచి నిష్క్రమిస్తుంది. శరీరానికి ఆత్మకి మధ్య వారది శ్వాస. మనకి శరీర జ్ఞానం ఉంది, ఆత్మజ్ఞానం లేదు. ఈ ఆత్మజ్ఞానం కావాలంటే ఈ శరీర స్ఫూర్తి వదిలిపెట్టేసి ఆ శ్వాస అనే బ్రిడ్జి మీద ప్రయాణం చేస్తే, శ్వాసయానం చేస్తే, హంసయానం చేస్తే ఆత్మ దగ్గర చేరి ఆత్మ యొక్క అనుభూతి మనకు అందు వస్తుంది. కనుక శ్వాస అనే గురువు దగ్గరికి వెళ్ళాలి. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళు అంటే ఏమో ఆ వ్యక్తి ఎలా ఉంటాడో మనకు తెలియదు, కానీ శ్వాస దగ్గరికి వెళ్ళామంటే అక్కడ వ్యక్తి లేడు.
ఎలాగైతే సంగీతం దగ్గర ఈ శృతి ఉంది, ఆ శృతి దగ్గరికి చేరాలి మనం. నేనేం చేశాను ఇప్పుడు? ఆ శృతి దగ్గర చేరాను. ఎక్కడైనా నా సంచారం చేయని స్వరము మళ్ళీ నా శృతిలో నేను ఉండాలి. అలాగే మనసు శ్వాసలో దూరాలి. ఈ శృతితో ఏకము కావడము సంగీతము, శ్వాసతో ఏకము కావడము ధ్యానం. యత్ర యోగేశ్వరః యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ మతిర్మమ त्रैगुण्य विषया वेदा निस्त्रैगुण्यो भवार्जुन निर्द्वन्द्वो नित्यसत्त्वस्थो निर्योगक्षेम आत्मवान् ఈ భగవద్గీత ఈ చిన్ని దీంతో మనం సంయోగం చేశాము. చివరి శ్లోకంగా నేను ఈ శ్లోకం చెప్పుకుంటూ ఉంటాను ఎప్పుడు. అందరూ ఇంకొకసారి విందాం. త్రైగుణ్య విషయ వేద. ఈ వేద శాస్త్రాలన్నీ కూడాను త్రిగుణాలకు సంబంధించినవి. వాటిని దాటిపో. నిస్త్రైగుణ్యో భవ అర్జున. అర్జున, నువ్వు త్రిగుణాతీతుడివికా. సుఖము దుఃఖము గురించి ఆలోచించమాక. నువ్వు పుట్టావా చచ్చావా అని ఆలోచించమాక. నీకు కలిమి ఉందా లేముందా అని ఆలోచించమాక. నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో. నిత్య సత్వము అంటే ఎప్పుడూ సత్వగుణివై ఉండు. అంటే ఆ బుద్ధిపూర్వకమైన మాట, బుద్ధిపూర్వకమైన అంటే సైంటిఫిక్ టాక్, సైంటిఫిక్ థాట్, సైంటిఫిక్ డీట్, దాన్ని నిత్య సత్వస్థో అంటారు. అంటే లాజికల్ థాట్, లాజికల్ వర్డ్, లాజికల్ డీడ్, కార్యకారణ సంబంధమైన మాట, కార్యకారణ సంబంధమైన ఆలోచన, కార్యకారణ సంబంధమైన చేష్ట, దీన్ని నిత్య సత్వస్థో అంటారు. నిర్యోగక్షేమ, ఇంకా నీ గురించి నువ్వు ఆలోచించమాక. ఆత్మవాన్, నువ్వు ఎవరివయ్యా? నువ్వు ఆత్మవు. నువ్వు శరీరం కానే కాదు. ఈ ఆత్మ ఏంటి? మమాత్మ సర్వభూతాత్మ. సకల ప్రాణికోటికి ఒకటే విరాట్ ఆత్మ ఉంది.